మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపుపై అటు సర్కార్ ఇటు ఆందోళనకారులు మెట్టు దిగడం లేదు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై విడిగా చర్చించింది మంత్రుల కమిటీ. పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయలు జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరో 3,000 ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. 4 గంటలకు పైగా సాగిన చర్చలు చివరికి విఫలమయ్యాయి. మున్సిపల్ కార్మికులు అడిగిన అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కార్మికులంతా సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల జీతం 21,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. 5 ఏళ్లకోసారి జీతాలు పెంచుతారని, 2 ఏళ్లలోనే ఎక్కడైనా జీతాలు పెంచుతారా అని ప్రశ్నించారు. పండుగల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పండుగలకి ఇబ్బంది కలగకుండా దయచేసి ప్రభుత్వం ఇంత సానుకూలత ఉంది కాబట్టి చేసి వాళ్ళందరూ ఉద్యోగులకు వెళ్తే ఇవన్నీ అమలు జరుపుతామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అన్నీ కూడా వెంటనే టైం బౌండ్తో కాకుండా, నెలలు సంవత్సరాలు కాకుండా ఇవన్నీ పండుగ లోపలే అమలు జరుపుతాము, దయచేసి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. హెల్త్ అలవెన్స్ లేకుండా 21,000 జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి 21,000 రూపాయలని 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ తో కలిపి 21,000 వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఇదేమంటే ఆ 21,000ని కన్ఫర్మ్ చేస్తూ హెల్త్ అలవెన్స్ తీసేశారు. హెల్త్ అలవెన్స్ తీసేయడం వల్ల 32,000 మంది మున్సిపల్ కార్మికులకి ₹1 కూడా అదనంగా వేతనం పెరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎవరో ఒకరు బెట్టు వేడి సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.